ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి కేరళ. జాతీయ విద్యా దినోత్సవం 2025 ఇండియాలో ప్రతి సంవత్సరం జాతీయ విద్యా దినోత్సవంను నవంబర్ 11న జరుపుకుంటారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా దినోత్సవంను 2008 సంవత్సరంలో నిర్వహించారు. ఇక 2025 జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. ఇక జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలలో విద్యా సంస్కరణలపై సెమినార్లు మరియు చర్చలు జరుపుతారు. అలాగే అక్షరాస్యతను ప్రోత్సహించడానికి క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. అలాగే అందరికీ విద్యా హక్కులు లభించేలా వర్క్షాపులు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి చూస్తే ఇతను 1888 సంవత్సరంలో నవంబర్ 11న జన్మించాడు. ఇతను ఆల్ హిలాల్, ఆల్ బలాగ్ అనే వార్తాపత్రికలు స్థాపించాడు. 1923 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. దీంతో ఈయన జాతీయ కాంగ్రెస్‌కు అతి చిన్న అధ్యక్షుడిగా నిలిచాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కేవలం 35 సంవత్సరాల వయసులోనే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. ఇక ఇతను 1947 సంవత్సరం నుంచి 1958 సంవత్సరం వరకు ఇండియాకు విద్యా మంత్రిగా పనిచేశాడు. ఇక విద్యా ప్రమాణాలు పర్యవేక్షించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశాడు. అలాగే వివిధ ఐఐటీలను స్థాపించాడు. అంతేకాకుండా భారతీయ సాహిత్యం, సంస్కృతి మరియు కళలను అభివృద్ధికి సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీలను స్థాపించాడు. ఇక జాతీయ విద్యా దినోత్సవంను నవంబర్ 11న జరుపుకోగా, అంతర్జాతీయ విద్యా దినోత్సవంను ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటారు. 6వ నేషనల్ వాటర్ అవార్డ్స్ 6వ ఎడిషన్ అయిన నేషనల్ వాటర్ అవార్డ్స్ 2024ను నవంబర్ 11, 2025న న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ ఈ ప్రకటన చేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖలోని జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవ శాఖ ఈ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇక నీటి సంరక్షణ మరియు నీటి నిర్వహణ, అలాగే స్థిరమైన పద్ధతులకు చేసిన కృషికి గాను ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అయితే ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 18, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. మొత్తం 10 కేటగిరీలలో 46 మంది విజేతలుగా నిలిచారు. అయితే ఈ వీడియోలో 46 మంది పేర్లు చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకే ఆ 46 విజేతల వివరాలను మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్‌ను నోట్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. జాయిన్ అవ్వని వారు ఉంటే జాయిన్ అవ్వండి. ప్రధానమంత్రి మోడీ భూటాన్ పర్యటన ఒప్పందాలు. ప్రధాని మోడీ నవంబర్ 11, 12 తేదీలలో భూటాన్ దేశాన్ని సందర్శించాడు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కీలక ప్రారంభోత్సవాలు, ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇక వాటి వివరాలు చూస్తే ఈ పర్యటనలో భాగంగా 2వ పునఃసంచు జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్
1020 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు చూసుకుంటే ఇండియా మరియు భూటాన్ దేశాల మధ్య ఇంధన సహకారాన్ని మెరుగుపరచడం, అలాగే భూటాన్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, అలాగే భూటాన్‌లో స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ పునాదిగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఒప్పందం వచ్చేసి 1వ పునః సంచు జల విద్యుత్ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఆనకట్ట నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక మూడవది వారణాసిలో భూటాన్ ఆలయం లేదా మఠం మరియు గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఇండియా భూమిని కేటాయించింది. ఇక నాలుగవది సరిహద్దు దాటిన వ్యక్తుల రాకపోకలను సజావుగా సాగేలా హతీసర్లో ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఐదవది భూటాన్ దేశ మౌలిక సదుపాయాలకు మరియు ప్రాజెక్టుల అభివృద్ధికి 4000 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఇక వీటితో పాటు మరో 3 ముఖ్యమైన కీలక ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. అందులో మొదటిది పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం అందించడానికి ఇరు దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్, సోలార్, విండ్ మరియు కెపాసిటీ బిల్డింగ్‌పై దృష్టి సారించనున్నారు. ఇక రెండవది ఆరోగ్యం మరియు వైద్యంలో సహకారం కోసం ఈ ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఔషధాలు, రోగ నిర్ధారణ, మాతా శిశు ఆరోగ్యం, వ్యాధి నివారణ, టెలిమెడిసిన్ మరియు వృత్తిపరమైన శిక్షణలో సహకారం అందించనున్నారు. ఇక మూడవది పేమా నిమ్హాన్స్ సంస్థలను లింకు చేయడం. ఇందులో పేమా అనేది భూటాన్‌కు చెందిన హెల్త్ సెక్రటేరియట్. అలాగే నిమ్హాన్స్ అనగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని అర్థం. ఇక మానసిక ఆరోగ్య సామర్థ్య నిర్మాణం, పరిశోధన మరియు దేశీయ కోర్సులను బలోపేతం చేయడానికి ఈ 2 కోర్సులను లింక్ చేయనున్నారు. సో, ఇదండి పీఎం మోడీ భూటాన్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025 రూల్ ఆఫ్ లా ఇండెక్స్‌ను వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే సంస్థ విడుదల చేస్తుంది. మొత్తం 143 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ ఇండెక్స్‌ను రూపొందించారు. దేశంలో గల చట్టాలను ఆ దేశాలు ఎంత బాగా పాటిస్తున్నాయో దాని ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ఇస్తారు. ముఖ్యంగా అవినీతి స్థాయి, మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా భద్రత, కోర్టుల యొక్క న్యాయబద్ధత, అలాగే ప్రభుత్వం యొక్క పారదర్శకత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక ఈ నివేదికలో 0 నుంచి 1 వరకు స్కోర్ ఇస్తారు. ఇక్కడ 1 అంటే అద్భుతమైన పనితీరు, అలాగే 0 అంటే పేలవమైన పనితీరుగా పరిగణించాలి. ఇక ఈ నివేదికలో మొదటి 10 స్థానాలలో ఉన్న దేశాల వివరాలు చూస్తే 0.90 స్కోర్‌తో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవగా, 0.89 స్కోర్‌తో నార్వే దేశం రెండవ స్థానంలో నిలిచింది. అలాగే 0.87 స్కోర్‌తో ఫిన్లాండ్ మూడవ స్థానంలో నిలవగా, 0.85 స్కోర్‌తో స్వీడన్ దేశం నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 0.83 స్కోర్‌తో న్యూజిలాండ్ ఐదవ స్థానంలో నిలవగా, 0.83 స్కోర్‌తో జర్మనీ ఆరవ స్థానంలో నిలిచింది. ఇక 0.83 స్కోర్‌తో లక్సెంబర్గ్ ఏడవ స్థానంలో నిలవగా, 0.82 స్కోర్‌తో ఐర్లాండ్ ఎయిత్ ప్లేస్‌లో నిలిచింది. ఇక 0.82 స్కోర్‌తో నెదర్లాండ్స్ తొమ్మిదవ స్థానంలో నిలవగా, 0.82 స్కోర్‌తో ఎస్టోనియా దేశం 10వ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 0.26 స్కోర్‌తో వెనుజులా 143వ స్థానంలో నిలవగా,
0.31 స్కోర్‌తో ఆఫ్ఘనిస్తాన్ దేశం 142వ స్థానంలో నిలిచింది. ఇక 0.31 స్కోర్‌తో కంబోడియా 141వ స్థానంలో నిలవగా, 0.32 స్కోర్‌తో హైతీ దేశం 140వ స్థానంలో నిలిచింది. ఇక 0.33 స్కోర్‌తో నికరగువా దేశం 139వ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో ఇండియా యొక్క ర్యాంకు చూసుకుంటే 2025 సంవత్సరంలో ఇండియా 86వ ర్యాంక్‌లో నిలిచింది. అలాగే 0.49 స్కోర్‌ను సాధించింది. అయితే 2024 సంవత్సరంలో ఇండియా 79వ ర్యాంక్‌లో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 7 స్థానాలు వెనుకంజలో ఉన్నాము. ఇండియా, వియత్నాం దేశాల మధ్య 6వ సైనిక విన్యాసం. ఇండియా, వియత్నాం దేశాల మధ్య 6వ సైనిక విన్యాసం ప్రారంభమైంది. ఈ విన్యాసానికి వియత్నాం ఇండియన్ బైలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్‌గా పేరు పెట్టారు. ఈ ఎక్సర్సైజ్ వియత్నాంలోని హనాయ్‌లో ప్రారంభమైంది. అలాగే ఈ ఎక్సర్సైజ్‌ను నవంబర్ 11 నుంచి నవంబర్ 27 వరకు జరుగుతుంది. ఇక ఈ ఎక్సర్సైజ్‌కు ఇండియా తరపున భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అధ్యక్షత వహించగా, వియత్నాం తరపున డిప్యూటీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ ఫుంగ్సీ టాన్ అధ్యక్షత వహించారు. ఇక ఈ విన్యాసాల యొక్క లక్ష్యాలు చూసుకుంటే, రెండు సైన్యాల పరస్పర కార్యకలాపాలను మెరుగుపరుచుకోవడం, అలాగే ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతులను ఎక్స్చేంజ్ చేసుకోవడం, అలాగే రక్షణ సహకారం మరియు వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడం. ఓఐసిఏకు మొదటి భారతీయ అధ్యక్షుడి నియామకం. ఓఐసిఏ అనగా ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డైస్ కన్స్ట్రక్చర్స్ డి ఆటోమొబైల్స్ అని అర్థం. ఇక ఓఐసిఏకు మొదటి భారతీయ అధ్యక్షుడిగా శైలేష్ చంద్ర నియామకం అయ్యారు. శైలేష్ చంద్ర ప్రస్తుతం టాటా మోటార్స్ ప్యాసింజర్స్ వెహికల్స్ మరియు టాటా ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఇక ఓఐసిఏ అనేది ప్రపంచ ఆటోమోటివ్ తయారీదారుల సంఘం. ఇది ప్రపంచంలోని ఆటోమొబైల్స్ యొక్క భద్రత, వాణిజ్యం మరియు ఉద్గారాల వంటి అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక ఓఐసిఏను 1919వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఉంది. ఐక్యరాజ్యసమితి పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు. షైఖా నాజర్ అల్ నోవైస్ ఐక్యరాజ్యసమితి పర్యాటక రంగానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. స్పెయిన్‌లోని సెగోవియాలో జరిగిన 123వ ఐక్యరాజ్యసమితి పర్యాటక కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఆమె నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో త్వరలోనే ఈ నియామకాన్ని ఆమోదించనున్నారు. షైనా నాజర్ అల్ నోవైస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశస్థురాలు. ఇక ఈమె జనవరి 2026 సంవత్సరం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ 4 సంవత్సరాలలో ఈమె బాధ్యతాయుతమైన పర్యాటకం, డిజిటల్ ఆవిష్కరణ, స్టేబుల్ ఫైనాన్సింగ్, యువత మరియు మహిళా సాధికారత, పారదర్శక పాలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇక ఐక్యరాజ్యసమితి పర్యాటక రంగం ఏర్పడిన 50 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మహిళలు నాయకత్వం వహించలేదు. అయితే ఐక్యరాజ్యసమితి పర్యాటక రంగాన్ని నవంబర్ 1, 1975 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇక షైఖా నాజర్ అల్ నోవైస్ గతంలో రొటానా హోటల్స్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసింది. అలాగే అబుదాబి ఛాంబర్ టూరిజం వర్కింగ్ గ్రూప్ చైర్మన్‌గా పనిచేసింది. అలాగే అబుదాబి బిజినెస్ ఉమెన్ కౌన్సిల్ బోర్డులో సభ్యురాలుగా ఉంది. ఇక
ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి గ్రేటర్ ఫ్లెమింగో అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ కర్ణాటక, బి తమిళనాడు, సి మహారాష్ట్ర, డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు. నవంబర్ 2025లో ఎక్సర్సైజ్ త్రిశూల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఏ రాజస్థాన్, బి పంజాబ్, సి అరుణాచల్ ప్రదేశ్, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. రెండవ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఏ ఢిల్లీ, బి న్యూయార్క్, సి జెనీవా, డి బెర్లిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ. ఇండియా శ్రీలంక సంస్కృత మహోత్సవ్ 2025 కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఏ ఇండియాలోని ఢిల్లీలో, బి ఇండియాలోని ఛత్తీస్గఢ్లో, సి శ్రీలంకలోని క్యాండీలో, డి శ్రీలంకలోని కొలంబోలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శ్రీలంకలోని కొలంబో. గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2025ను ఏ ప్రపంచ సంస్థ విడుదల చేసింది? ఏ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, బి ప్రపంచ బ్యాంక్, సి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, డి యునిసెఫ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. భారతదేశంలోని పిచావరం మడ అడవి ఏ రాష్ట్రంలో ఉంది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి వెస్ట్ బెంగాల్, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. పిచావరం మడ అడవి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో గల కడలూరు జిల్లాలో ఉంది. ఈ అడవి చిదంబరం పట్టణానికి సమీపంలో దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ అడవి దాదాపు 1100 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ అడవి ఇండియాలోనే అతిపెద్ద అడవి, అలాగే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మడ అడవి. థార్ ఎడారి విస్తరణను నియంత్రించడానికి కింది వాటిలో ఏ చర్యను తీసుకోవాలి? ఏ ఆనకట్టల నిర్మాణం, బి అడవుల పెంపకం, సి కాలువల నిర్మాణం, డి కృత్రిమ వర్షం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అడవుల పెంపకం. థార్ ఎడారిని గ్రేట్ ఇండియన్ ఎడారి అని కూడా పిలుస్తారు. ఇది ఇసుక కొండలతో కూడిన శుష్క ప్రాంతం. భారతదేశంలో వజ్రాలు కింది ఏ నగరాల నుంచి తవ్వబడతాయి? ఏ హైదరాబాద్, బి జైపూర్, సి పట్నగిరి, డి పన్నా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పన్నా. భారతదేశంలో వజ్రాల గనులు దశాబ్దాల క్రితమే క్షీణించిపోయాయి. అయితే ఇండియాలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గల పన్నా నగరంలో వజ్రాల గని ఉంది. అందుకే ఈ నగరాన్ని సిటీ ఆఫ్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తుంది. కింది ఏ రాష్ట్రంలో 100 హెక్టార్ల స్థూల పంట ప్రాంతానికి పశువుల జనాభా సాంద్రత అత్యధికంగా ఉంది? ఏ బీహార్, బి హర్యానా, సి మధ్యప్రదేశ్, డి ఉత్తరప్రదేశ్.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హర్యానా. హర్యానాలో పశువుల జనాభా అత్యధికంగా 11.85% ఉంది. అరేబియా సముద్రపు రాణి అని ఏ ఓడరేవును పిలుస్తారు? ఏ విశాఖపట్నం ఓడరేవు, బి కాండ్లా ఓడరేవు, సి కొచ్చి ఓడరేవు, డి ముంబై ఓడరేవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కొచ్చి ఓడరేవు. కొచ్చి ఓడరేవు ఒక సహజ నౌకాశ్రయం. ఇది అరేబియా సముద్ర రాణిగా, అలాగే ప్రసిద్ధి చెందిన వెంబనాడ్ కాయల్ ఉపరితలంపై ఉంటుంది. క్వెషన్ ఆఫ్ ది డే: భారతదేశపు మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.